సిపిఐ సిపిఎంలు కూడా సంపూర్ణ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ కూటమి ముందు దాని భవిష్యత్తు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇవన్నీ కూడా మరి పూర్తిగా గవర్నమెంట్ అధీనంలో తెచ్చుకుని ఇవన్నీ కూడా కాంగ్రెస్ కూటమే మరి ఇవన్నీ కట్టి విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే భీమవరంలో అభివృద్ధి మార్కెటింగ్ యార్డ్, కంఫర్ట్ యార్డ్ కంపల్సరిగా ఏర్పాటు చేస్తాం. ఈ డంపింగ్ యార్డ్ కంపల్సరిగా ఏర్పాటు చేస్తాం. అలాగే ఈ భీమవరం ఏరియాల్లో లోతు గ్రామాలన్నింటిలో కూడా మరి చూసినట్లయితే వాటర్ సప్లై చేసే పరిస్థితి ఈ రోజున మరి వైసీపీ లేదు, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం లేదు. ఇప్పుడు కూడా వాటర్ లేక ఎంతోమంది మళ్ళీ మాడిపోతున్నారు. అలాగే ఆక్వా కల్చర్ కూడా పూర్తిగా ఎన్డీఏ కూటమి దెబ్బతీసింది, వైసీపీ కూడా దెబ్బతీయటం జరిగింది. అలాగే కరెంటు తెలియకోకుండా పెంచేయటం జరుగుతుంది. రూపాయన్నర పెంచేసి చాలా దురదృష్టకరం. ఎంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే తెలియకుండా కరెంట్ రేట్లు పెంచేయటం వైసీపీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఏదేమైనా మరి ఈ రాష్ట్రంలో మరి ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలి. అలాగే యూత్కి ఉద్యోగ క్యాలెండర్లు మరి ఇవ్వాలి. మరి ఇవన్నిట్లో కార్మిక పర్మి మేము సిపిఎస్ వెంటనే మరి మా కాంగ్రెస్ కూటమి వెంటనే మొదటి సంతకమే పెడుతుంది, అమలు చేస్తుందని నేను తెలియజేస్తాను. కేజీ టు పీజీ పిల్లలకి అందరికీ కేజీ టు పీజీ, అలాగే రైతులకి 2 లక్షల రుణమాఫీ, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలంటే ఓన్లీ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎలా అవుద్ది. అదేనా మనకి నేషనల్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 10 సంవత్సరాల గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఏ ప్రభుత్వం లేదు, ఓన్లీ ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అవుద్ది. అలాగే పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు, అలాగే రైతులకి 2 లక్షల రుణమాఫీ, మన ఇల్లు లేని పేదవారికి 5 లక్షలతోటి ఇల్లు, అలాగే మన ఉపాధి హామీ కూలీలకి 400 రూపాయలు పెంచి ఉపాధి హామీ కూలి పని, అలాగే ఇలా 9 గ్యారెంటీలు ప్రజల్లోకి బాగా చూసుకున్నాయి. మహాలక్ష్మి పథకం సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళ అకౌంట్లో 8,333 రూపాయలు ఫస్ట్ తారీఖునే పడిపోద్ది. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మహాలక్ష్మి పథకం ప్రజల్లోకి బాగుంది. ప్రతి పేద మహిళకు కూడా అది మంచి ఉపకారమైన పథకం. ఇలాంటి పథకాలతోటి మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అలాగే యువతకు ఉద్యోగాలు లేక చూస్తున్న రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ఉద్యోగాలు లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2,50,000 ఉద్యోగాలు మన కాంగ్రెస్ పార్టీ మన సంవత్సరానికి 2,50,000 ఉద్యోగాలు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఇస్తారు. కేంద్రంలో కూడా సుమారు 30 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీ ప్రజల్లోకి తెచ్చిపోయినాయి. కంపల్సరీ రాష్ట్రంలోనూ కేంద్రంలో అధికారం వస్తుంది. రాష్ట్రంలో మా షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మా కాంగ్రెస్ పార్టీకి మంచి బలం చేకూర్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో కేంద్రంలో కూడా మేము అధికారంలోకి వస్తాం. నేను ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భీమవరం నియోజకవర్గంలో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ యువతకి మంచి అవకాశం ఇచ్చింది. మాలాంటి మంచి యువకుల్ని, కష్టపడే వ్యక్తుల్ని నేను సుమారు కాంగ్రెస్ పార్టీ 24 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. కష్టపడడం గుర్తించి నాకు కాంగ్రెస్ పార్టీ మా షర్మిలక్క గారు మొన్న మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఆ మ్యాండేట్తో సహా ఈ రోజున మన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మా భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు సిపిఎం, సిపిఐ మరియు మన భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులతోటి నేను ఈరోజు మన నామినేషన్ వేయడం జరిగిందండి. కంపల్సరీ మన భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గెలిపిస్తారు. మేము ఆల్రెడీ భీమవరం నియోజకవర్గంలో మొత్తం పర్యటన తిరుగుతున్నాం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎంతో స్వాగతిస్తున్నారు. నీలాంటి సీతారాం లాంటి వ్యక్తే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కంపల్సరీ నన్ను అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తారు భీమవరం ప్రజలని చెప్పి తెలియదు.